భూపాలపల్లి మున్సిపాలిటీలో జవహర్ నగర్ కాలనీలో స్వచ్ఛత కరువైంది. వార్డులో ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోయి అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. అలాగే డ్రైనేజీల్లోనూ చెత్త నిండిపోయి మురుగునీరు సక్రమంగా పారకుండా రోడ్డుపై ప్రవహిస్తుంది. దీంతో దోమలు పెరిగి రోగాల బారిన పడుతున్నామని వార్డు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీలోని 27వ వార్డులో పారిశుద్ధ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. కాలనీలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నా ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతుంది. చెత్త కారణంగా ఆయా ప్రాంతాల్లో అపరిశుభ్రం నెలకొంటుంది. దీంతో కాలనీలో రోజురోజుకు దోమల బెడత అధికమవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వార్డులో చెత్త తీయకపోవడంతో డ్రైనేజీలు మొత్తం నిండిపోయి దుర్గంధం వెదజల్లి దోమలకు ఈగలకు ఆవాసంగా మారి రోగాల బారిన పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన చెందుతున్నారు. నా పేరు తోటకూరి భాస్కర్, మాది జవహర్ కాలనీ. నా ఇంటి నెంబర్ 17-196-296. మాకు డ్రైనేజ్ ప్రాబ్లం బాగా ఉన్నది. అలాగే లెట్రిన్ లైన్ అంతా డ్రైనేజీలో పోకుండా మాకు దుర్గంధం వాసన వెదజల్లుతున్నది. మేము బయట కూర్చోకుండా పిల్లలు ఆడుకోకుండా మాకు ఎక్కలేని ఇబ్బందులు కలుగుతున్నాయి. కావున దయచేసి అధికారులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ డ్రైనేజ్ సమస్య అనేది మాకు ఎలక్షన్ల ముందు మాకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలని మేము కూడా రాజకీయ నాయకులను కోరుకుంటున్నాము. ఎందుకంటే వారి మీద ఆధారపడి మరి కాలనీ అంతా ఒక లైనే సెట్ చేస్తే మాత్రం ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుంది. ప్లస్ అలాగే మళ్ళా ఈ వాటర్ కూడా వచ్చే విధంగా సహకరించగలరు. మధ్య మధ్యలో వాటర్ బంద్ అవుతున్నది. మిషన్ భగీరథ నీళ్ళు అనేటి వాటిని కొంచెం నీట్గా వచ్చేటట్టుగా ఆ మిషన్ భగీరథ నీళ్ళల్లో చెత్త చెదారం అనుకోకుండా అంత వ్యర్థాలు వస్తున్నాయి. కావున అలాంటివి రాకుండా వాటిని శుద్ధి చేసి వచ్చే విధంగా తాగే విధంగా పంపించగలరని కోరుకుంటున్నాను. కాలనీలో ఇన్ని సమస్యలు ఉన్నా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోవడం లేదని జవహర్ నగర్ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ కాలనీ సమస్యలు పట్టించుకొని వాటిని పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. మా పేరు స్వప్నారాణి. మేము జవహర్ కాలనీలో ఉంటున్నాము. మాకు ఇక్కడ డ్రైనేజీ ప్రాబ్లమ్స్ బాగున్నాయి. రోడ్డు పైననే అన్ని ఇట్లా ఉన్నాయి. వాటర్ సరిగ్గా పోవట్లేదు. లాట్రిన్ ప్రాబ్లమ్స్ కూడా బాగున్నాయి. వాసన వస్తుంది. దోమలు, పిల్లలు డెంగ్యూ జ్వరాలు మంత్లీ 2 times వస్తున్నాయి. జ్వరాలు డెంగ్యూ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. ఇక్కడ మాకు పిల్లలకు మాకు పార్కు కూడా ఇక్కడ జవహర్ కాలనీలో అవైలబుల్ లేదు. పట్టా భూములు లేవు. ఈ భూములకు పట్టాలు ఇస్తా అన్నారు. అప్లై చేసినాగానే బాగా డబ్బులు అంటున్నారు పట్టాలు ఏమంటే. మళ్ళీ ఇక్కడ వచ్చేసి దోమలకు ఏం మందు ఇట్లా ఏం ఫెసిలిటీస్ ఏం కల్పిస్తలేరు. పిల్లలకి ఇక్కడ మా జవహర్ కాలనీలో ఫంక్షన్ హాళ్ళు లేవు. ఏ ఫెసిలిటీస్ లేవు సరిగ్గా చెప్పాలంటే. స్కూళ్ళు కూడా చాలా ప్రాబ్లం అవుతున్నాయి పిల్లలకి. వ్యాన్లు ఇవి వెహికల్స్ అన్నీ బాగా డిస్టర్బెన్స్ అవుతున్నాయి. కోతులతో కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి.